పరీక్షిన్ మహారాజా అప్పుడు దేవలముని పెట్టిన శాపము నుండి విముక్తి కావడంతో హూహు అనే పేరు గల ఆ గంధర్వుడు ఆ కఠినమైన మొసలి రూపమును విడిచిపెట్టాడు. తన పూర్వపు నిర్మలమైన రూపము ధరించాడు. మిక్కిలి భక్తితో విష్ణుమూర్తికి మొక్కి స్తోత్రాలు చేసి ఆ దేవదేవుని అనుగ్రహం పొందాడు. భక్తిగా వంచిన శిరస్సుతో మరలా మరలా నమస్కరిస్తూ సంతోషంగా పుణ్యాత్ముడై గంధర్వలోకానికి వెళ్ళిపోయాడు. అప్పుడు విష్ణుమూర్తి గజరాజును చేతితో దువ్వాడు. వెంటనే ఆ గజరాజు అజ్ఞానమంతా తొలగిపోయింది. అతను విష్ణుదేవుని సారూప్యం పొంది ప్రకాశించాడు. రాజా, మొసలితో పోరాడిన ఆ గజరాజు పూర్వజన్మలో ఇంద్రద్యుమ్నుడు అనే ద్రవిడ దేశపు మహారాజు. అతడు అతి శ్రేష్టమైన విష్ణుభక్తుడు. ఒక పెద్ద పర్వతం మీద మౌనవ్రతం పూని సర్వాత్మ అయిన శ్రీహరిని గూర్చి విశేషమైన పూజలు జరిపేవాడు. పరీక్షిన్ మహారాజా ఒకరోజు విష్ణుమూర్తిని మనసులో ధ్యానం చేస్తూ ఇంద్రద్యుమ్నుడు మౌనంగా మైమరచి ఉన్నాడు. అప్పుడు అక్కడికి అగస్త్య మహర్షి వచ్చాడు. రాజు తనను గౌరవించలేదని, లేవకుండా మౌనంగా ఉన్నాడని ఆగ్రహించాడు. ఓరే మూర్ఖుడా, పిసినిగొట్టు, ఏనుగు కడుపున జన్మించు అని అతనికి శాపమిచ్చాడు. అగస్త్యమునీశ్వరుని అవమానించిన గొప్పవాడైనట్టి ఇంద్రద్యుమ్న మహారాజు ఏనుగుగా పుట్టాడు. అందుకే ఎంతటి గొప్ప పుణ్యాత్ములైనా సరే బ్రాహ్మణులను అవమానించరాదు. ఓ రాజేంద్ర, ఇంద్రద్యుమ్నుడు గజేంద్రుడుగా పుట్టాడు. అతని భటులందరూ ఏనుగులుగా పుట్టారు. ఏనుగుగా పుట్టినా కూడా అతనికి విష్ణుభక్తి వలన గొప్పదైన ముక్తి లభించింది. భక్తుడు తన పనులు తను నిర్వర్తించాలి, విష్ణుమూర్తిని సేవించాలి. ఈ రెండు నియమాలు సక్రమంగా పాటిస్తే క్రమంగా అతని పాపాలన్నీ నశించిపోతాయి. మిక్కిలి బలవంతమైనట్టి విష్ణుభక్తి ఎప్పటికీ నశించదు. దుర్జనులకు వారి ఏనుగులు, గుర్రాలు, సంపదలు అన్నీ నశించిపోతాయి. వారి ఆలుబిడ్డలు నశించిపోతారు. గుణవంతులైన సజ్జనులు చెడకుండా బ్రతుకుతారు. వారికి విష్ణుభక్తి మీద ఆసక్తి చెడదు. గజేంద్రుని రక్షించాక లోకాలకు తండ్రి అయిన విష్ణుమూర్తి చిరునవ్వుతో ఉన్నట్టు లక్ష్మీదేవితో ఇలా అన్నాడు. ఓ పద్మముఖి, ఆకాశ మార్గంలో నా వెనకాతలే విలాసంగా వస్తూ నేను నీ పైట కొంగు విడవకుండా పట్టుకొని ఉన్నందుకు నన్ను గురించి ఏమనుకున్నావో ఏమిటో. ఓ స్త్రీరత్నమా, ఇది నీకు తెలుసు కదా. తెలిసి ఇతరులకు మొరపెట్టకుండా గుర్తుపెట్టుకొని నన్ను వేడుకున్న వారిని ఎవరినీ ఎప్పుడూ నేను విడువను. నన్ను విడిచిపెట్టిన వారిని నేను విడిచిపెడతాను. శ్రీహరి మాటలు విని పద్మాలలో నివసించడి లక్ష్మీదేవి చిరునవ్వు చిందే ముఖపద్మంతో గోవిందుడితో ఇలా అంది. ఓ దేవదేవ, సమస్తానికి ప్రభువా, ఓ నా స్వామి, నీ పాదాలను మనసులో పెట్టుకొని పూజించడమే నా పని కదా. కనుక ఏమి అనుకోకుండానే నిన్ను అనుసరించి వస్తున్నాను. ఓ దేవాదిదేవ, ఓ మహాప్రభు, దీనుల మొరలను దయతో వినటానికైనా, వారిని కాపాడటానికైనా, మంచి మంచి దీవెనలు అందుకోవటానికైనా దీనబంధు, దీనరక్షక నీకే తగునయ్యా. ఇలా చెప్పిన పిమ్మట లక్ష్మీదేవి తగిన పలుకులతో శ్రీహరిని స్తుతించింది. ఆయన ఆ పరమభక్తురాలైన లక్ష్మిని చక్కటి మాటలు, చిరునవ్వులతో కౌగలించుకున్నాడు. గరుడులు, గంధర్వులు, సిద్ధులు, దేవతలు జయజయధ్వానాలు చేశారు. గరుడ వాహనం అధిరోహించాడు. పరివార సమేతంగా వైకుంఠానికి తరలి వెళ్ళాడు అని చెప్పి సుఖమహర్షి ఇలా అన్నాడు. ఓ మహారాజా, నీకు నేను వివరించిన విష్ణు మహిమతో కూడిన గజేంద్రమోక్షం అనే ఈ కథ వినేడి వారి కీర్తి వృద్ధి చెందుతుంది. పాపాలు పరిహారమవుతాయి, చెడ్డ కళలు తొలగిపోతాయి, కష్టాలు దూరమవుతాయి. ప్రతిరోజు ఉదయమే లేచి పవిత్రంగా, నియమంగా పారాయణగా చదివేటి నిర్మలమైన మనస్సు గల బ్రాహ్మణులకు అనేక రకాలైన వైభవాలు, గొప్ప సంపదలు సమకూరుతాయి. ఆపదలు అంతరిస్తాయి, సౌఖ్యాలు దరిచేరతాయి, శుభాలు వృద్ధి చెందుతాయి, మోక్షం సులభమవుతుంది, సంతోషాలు సమకూరుతాయి అని ఆనందంగా విష్ణుమూర్తి చెప్పాడు. ఈ విధంగా చెప్పి శ్రీహరి ఇంకా ఇలా అన్నాడు. తెల్లవారగట్లనే నిద్రలేచి ప్రశాంతమైన మనస్సుతో విష్ణుమూర్తిని, గజేంద్రుడిని, ఆ సరస్సును, శ్వేతద్వీపాన్ని, పాల సముద్రాన్ని, త్రికూట పర్వతంలోని గుహలను, అడవులను, భేము వెదురు పొదలు, కల్పవృక్షాలను, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు నివసించే ఆ త్రికూట పర్వత శిఖరాలను, కౌముదికి గదను, కౌస్తుభ మణిని, సుదర్శన చక్రాన్ని, పాంచజన్య శంఖాన్ని, లక్ష్మీదేవిని, ఆదిశేషుడిని, గరుత్మంతుడిని, వాసుకుని, ప్రహ్లాదుడిని, నారదుడిని, మత్స్య కూర్మ వరాహ మొదలైన అవతారాలని, ఆయా అవతారాలలో చేసిన కృత్యాలను, సూర్యుడు, చంద్రుడు, అగ్నులను, ఓంకారాన్ని, ధర్మం, తపస్సు, సత్యాలను,
వేదాన్ని, వేదాంగాలను, శాస్త్రాలను, గోవులు, బ్రాహ్మణులు, సాధువులు, పతివ్రతలను, చంద్రుడి భార్యలను, కాశ్యపుడి భార్యలను, గంగా, గౌరీ, సరస్వతి, యమున, సునంద మొదలైన పుణ్యనదులను, దేవతలను, దేవతా వృక్షాలను, ఐరావతాన్ని, అమృతాన్ని, ధ్రువుడిని, బ్రహ్మర్షులను, పుణ్యాత్ములైన మానవులను ఏకాగ్రచిత్తులై తలంచే వారికి విష్ణువునకు చెందిన నిర్మలమైన పదం చనిపోయే సమయంలో అనుగ్రహిస్తాను. ఇలా చెప్పి విష్ణువు శంఖాన్ని పూరించాడు. దేవతలు అందరూ ఆయన పాదపద్మాలకు నమస్కారాలు చేశారు. శ్రీహరి గరుడిని అధిరోహించి పయనమయ్యాడు. దేవతలు సంతోషించారు అని చెప్పి సుఖబ్రహ్మ పరీక్షితుతో ఇంకా ఇలా అన్నాడు. గజేంద్రమోక్షం కథను భక్తితో నియమంగా చదివేవారికి గజేంద్రుడిని రక్షించిన శ్రీ మహావిష్ణువు ఇహలోక వైభవాలను మరియు పరలోక సౌఖ్యాన్ని అనుగ్రహిస్తాడు, అంటే మోక్షాన్ని ఇస్తాడు. ఓ పరీక్షణ్ మహారాజా, 4వ మనువు తామస మనువుకు తమ్ముడు అయిన రైవతుడు 5వ మనువు అయ్యాడు. అతని కుమారుడు ప్రతివింజుడు, అర్జునుడు మొదలైన వారు భూమండలానికి రాజులు అయ్యారు. రాజా పరీక్షిత్తు, ఈ 5వ మన్వంతరంలో హిరణ్యరోముడు, ఊర్ధ్వబాహుడు, వేదశీర్షుడు మున్నగువారు సప్తర్షులు అయ్యారు. భూతరయ్యులు మొదలైన వారు దేవతలు అయ్యారు. శుభ్రుడికి పతివ్రత అయిన వైకుంఠ అనే అతని భార్య కడుపున వైకుంఠుడు అనే పేరుతో విష్ణుమూర్తి పుట్టాడు. అతడు అన్ని లోకాల వారు గౌరవించేలా వైకుంఠము అనే లోకాన్ని సృష్టించాడు. అతనిని లక్ష్మీదేవి స్వయంగా పెళ్లి చేసుకుంది. ఆ దేవదేవుని మహిమను, సుగుణాలను ఊహించడం సాధ్యం కాదు. భూమండలంలో గల ధూళికణాలు అన్నిటినీ తెలుసుకోగలమేమో కానీ వైకుంఠుని గుణగణాలు తెలుసుకోవటం సాధ్యం కాదు. అటు పిమ్మట అటు తరువాత చక్షువు కొడుకైన చాక్షుషుడు 6వ మనువైనాడు. అతని కొడుకులైన పురుడు, పురుషుడు, సుద్యుమ్నుడు మొదలైన వారు రాజులైనారు. మంత్రద్యుమ్నుడు ఇంద్రుడైనాడు. ఆప్యాదులు దేవతలైనారు. హవిష్మంతుడు, వీరకుడు మొదలైన వారు సప్త ఋషులైనారు. విష్ణువు వైరాజుకు, సంభూతికి అజితుడు అనే పేరుతో జన్మించినాడు. పరీక్షణ్ మహారాజా, అతడే కూర్మ రూపంతో మందర పర్వతాన్ని సముద్రంలో మునగకుండా మోసినాడు. దేవతలు ప్రార్థింపగా అతడే క్షీర సముద్రాన్ని చిలికి అమృతాన్ని ఇచ్చినాడు. శుకుడు పై విధంగా చెప్పగా పరీక్షిత్తు ఇట్లా అడిగినాడు. ఓ మునీంద్రుడా, విష్ణువు పాలసముద్రాన్ని పూర్వం ఎందుకు మధించినాడు? సముద్రంలో దిగి పెద్ద కవ్వపు కొండను తాబేలు రూపంతో ఏ విధంగా మోసినాడు? అమృతాన్ని దేవతలకు ఏ విధంగా అందించినాడు? సముద్రంలో ఏమేమి పుట్టినాయి? ఆశ్చర్యకరములైన ఈ సంగతులన్నీ నాకు వివరంగా చెప్పు. ఓ పండితోత్తమా, ఇది వరకు నీవు చెప్పిన భగవంతుని కథా విశేషాల వల్ల ఇంకా నాకు సంతృప్తి కలుగలేదు. విష్ణుదేవుని కథలను చెవులకు పండువుగా వినిపించు. పరీక్షిత్ ప్రశ్నకు సంతోషించి శుకుడు విష్ణుదేవుని కథలను వివరించడానికి పూనుకొన్నాడు అని చెప్పి సూతుడు సౌనకాది మునులతో క్రింది విధంగా చెప్పినాడు. శుకుడు ఇలా చెప్పసాగాడు. ఓ రాజా, రాక్షసులు ఆయుధాలు ధరించి విజృంభించి దేవతలను మించిపోయి సాటి లేని పోరాటాలు చేసినారు. దేవతలు బలం తగ్గి ఇక్కట్ల పాలై ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని శత్రువులను లొంగదీసుకునే ఉపాయం తెలియక తల్లడిల్లిపోయినారు. ఈ సందర్భంలో దేవేంద్రుడు వరుణాదులైన కొందరు ముఖ్య దేవతలతో పాటు మేరుపర్వతంలో దేవతలకు పెద్ద అయిన బ్రహ్మదేవుని సందర్శించి నమస్కారం చేసినాడు. దేవతలందరూ రాక్షసుల దుండగాలను ఆయనకు ఇట్లా విన్నవించుకున్నారు. దుర్వాసుని శాపం వల్ల లోకాలన్నీ పౌరుషము, వైభవము పోగొట్టుకున్నాయి. ఇంద్రునితో పాటు దేవతలు ఓడిపోయినారు. వేడుకలు అంతరించినాయి. ఇల్లు వాకిలి విడిచిపెట్టి కాంతి విహీనులై తన వద్దకు వచ్చిన దేవతలను బ్రహ్మ చూచినాడు. అతడు పరమాత్మనికి నమస్కరించి ధ్యానించినాడు. అటు పిమ్మట వికసించిన ముఖ కమలంతో ఇట్లా తెలియజేసినాడు.
నాకు, మీకు, కాలానికి, మానవులకు, పశువులకు, పక్షులకు, చెట్లకు, తీగలకు, చెమటలో పుట్టే అల్పజీవులకు మూలపురుషుడు భగవంతుడు. అతనిని మనము శరణు వేడుదాము. మీరు దుఃఖపడకండి. భగవంతునికి చంపదగినవాడు, కాపాడదగినవాడు, కష్టపెట్టదగినవాడు, గౌరవింపదగినవాడు అనే తారతమ్యం లేదు. సృష్టిని రక్షించడానికి, నాశనం చేయడానికి అతడే కర్త. అటువంటి భగవంతుడే మన మనోవ్యధలు పోగొట్టేవాడు, మనకు ఎల్లప్పుడూ ఆధారమైనవాడు, వరాలిచ్చేవాడు, పరమాత్ముడు, లోకాలకు తండ్రి, దయామయుడు ఆయన స్వామిని దర్శనం చేసుకుంటే మన దుఃఖాలు, బాధలు దూరమవుతాయి అని బ్రహ్మదేవుడు దేవతలకు చెప్పి దేవతలతో కలిసి వేగంగా అజిత భగవానుని నివాసానికి వెళ్ళినాడు. అదృశ్య రూపుడైన ఆ ప్రభువు ఏకాగ్రచిత్తంతో దివ్య వాక్కులతో బ్రహ్మ ఈ విధంగా ప్రార్థించినాడు. ఓ ప్రభు, నీ మాయ వల్ల సృష్టి సమస్తము మోహంలో మునిగిపోతుంది. నీ మాయను దాటడానికి వీలు కాదు. దానిని ఏమాత్రమూ గెలిచిన వారు లేరు. నిన్ను మునులైనా చూడలేరు. నీవు అన్ని ప్రాణుల పట్ల సమానంగా మెలగుతావు. నీ వల్ల పుట్టిన ఈ భూమి నీ పాదాలు, శివుడు నీ మనస్సు, అగ్ని నీ ముఖం, సూర్యచంద్రులు నీ కన్నులు, దిక్కులు నీ చెవులు, జలం నీ వీర్యం, త్రిమూర్తులకు నీ రూపం పుట్టినిల్లు, సమస్త సృష్టికి మూలాధారం నీ కడుపు, ఆకాశం నీ శిరస్సు. ఈ విధంగా విశ్వరూపుడైన నీకు నమస్కరిస్తాను. నీ బలం నుండి దేవేంద్రుడు, నీ అనుగ్రహం నుండి దేవతలు, నీ ఆగ్రహం నుండి రుద్రుడు, నీ పౌరుషం నుండి బ్రహ్మదేవుడు, నీ ఇంద్రియాల నుండి వేదాలు, మునులు, నీ పురుషాంగం నుండి ప్రజాపతి, నీ రొమ్ము నుండి లక్ష్మీదేవి, నీ నీడ నుండి పితృదేవతలు, నీ రొమ్ము నుండి ధర్మము, నీ వీపు నుండి అధర్మము, నీ తల నుండి స్వర్గము, నీ నవ్వు నుండి అప్సరసలు, నీ ముఖం నుండి బ్రాహ్మణులు, బ్రహ్మము, నీ భుజాల నుండి రాజులు, బలము, నీ తొడల నుండి వైశ్యులు, నేర్పరితనము, నీ పాదాల నుండి శూద్రులు, శుశ్రూష, నీ క్రింది పెదవి నుండి లోభము, పై పెదవి నుండి ప్రేమ, నీ ముక్కుపుటాల నుండి కాంతి, నీ స్పర్శ నుండి కామము, నీ కనుబొమ్మల నుండి యముడు, నీ ప్రక్క భాగంలో నుండి కాలము సంభవించినాయి. నీ యోగమాయ వల్ల ద్రవ్యము, వయస్సు, కర్మము, గుణ విశేషాలు విధింపబడినాయి. నీ ఆత్మతంత్రం నుండి ధర్మము, అర్థము, కామము, మోక్షము కలిగినాయి. నీ వల్ల లోకపాలకులు ఏర్పడి అభివృద్ధి పొందుతారు. దేవతలకు ఆయుస్సు, ఆహారము, బలము నీవే. పర్వతాలకు అధికారివి నీవే. ప్రజలను పుట్టించి వారిని కాపాడే కర్మకాండల కోసం ఏర్పడిన అగ్నివి నీవే. సముద్రంలో రత్నరాశులను విస్తరింపచేసేది నీవే. మోక్షానికి ద్వారమైన పరబ్రహ్మవు నీవే. చావు బ్రతుకులు నీ రూపాలే. ప్రాణులుగా అన్నింటికీ ప్రాణం నీవే. తేజస్సు, అహంకారము, వాయువు నిండిన ప్రాణుల అవయవాలలో, ఆత్మలో, శరీరాలలో నీవు నివసిస్తావు. పరమశక్తివైన మహాప్రభు, మాపై దయ చూపు. చెట్టు మొదలకు నీళ్లు పోస్తే చెట్టు కొనకొమ్మలలోనూ మధ్యలోనూ చల్లదనం వ్యాపిస్తుంది. అట్లే మొదట నీకు మృక్కితే దేవతలు నేను సంతోషిస్తాము. ఓ పుణ్యాత్ముడా, దయానిలయుడా, గొప్ప తేజస్సు గలవాడా, కష్టాల పాలై నిన్ను చూడగోరేవారికి నీ ముఖపద్మం సకాలంలో సమగ్రమైన సంపదను సమకూర్చుతుంది. బ్రహ్మదేవుడు పై విధంగా దేవతలతో కూడి పెక్కు విధాలుగా విష్ణుదేవుని స్తోత్రం చేసినాడు. అందుకు కరుణించి మహాప్రభువు ప్రత్యక్షమైనాడు. మహావిష్ణువు 1000 సూర్యుల తేజస్సు ఒకటిగా పోతపోసిన కాంతి వైభవంతో ప్రకాశించినాడు. దేవతలు చూపులు చెదిరిపోయినాయి. ధ్యానిస్తూ వారు స్వామిని చూడగానే కొంతసేపు భయపడినారు. ప్రభువును చూడడం వారికి సాధ్యం కాదు కదా. ఆ సమయంలో శ్రీమన్నారాయణుడు దివ్యమైన హారాలతో, కిరీటంతో, భుజకీర్తులతో, కాలి అందెలతో, మొలనూలుతో, కంకణాలతో, కౌస్తుభమణితో, శంఖచక్ర గదాది ఆయుధాలతో దర్శనమిచ్చాడు. మరకతంలాంటి అతని దేహం, పద్మాల వంటి కన్నులు, కుండలాల కాంతితో మెరుస్తున్న చెక్కిళ్లతో, బంగారు రంగు పట్టువస్త్రంతో, కంఠంలో వనమాలతో మిక్కిలి సుందరంగా ప్రకాశిస్తున్న దివ్య సౌభాగ్య రూపుడైన ఆ స్వామివారిని రుద్రాది దేవతలతో పాటు బ్రహ్మ తాను కూడా దర్శించి సంతోషంతో పొంగిపోయాడు. సృష్టిస్థితిలయములు లేనివాన్ని, ఋషుల చేత నిరంతరం పొగడబడేవాన్ని, మోక్ష సౌఖ్య సముద్రుని,
చిన్నవాటికన్నా చిన్నవాడును, గొప్పవాటికన్నా గొప్పవాడుగా ప్రకాశించే ఆ పుణ్యాత్ముని, మహానుభావుని ప్రస్తుతిస్తాను. ఓ పురుషోత్తముడా, అన్ని లోకాల్లోనూ నీ రూపం పరమశ్రేష్టమైనది. ఆ రూపం శాశ్వతమైన వేద సంబంధం కూడి మాకు నీయందే కనిపిస్తున్నది. కుండకు మట్టి ఎలా ఆధారమవుతున్నదో అలాగే నువ్వు ఈ సృష్టికి ఆది మధ్యాంతాలు అవుతున్నావు. నీ విశ్వరూపంలో ఇవన్నీ కనిపిస్తున్నాయి అని అర్థం. నీవు నీ యోగమాయతో ఈ ప్రపంచాన్ని పలుమార్లు సృష్టించి అంతటా నీవే నిండి ఉంటావని వైదిక రహస్యం తెలిసిన పరమయోగులు గుణాతీతుడైన నీ అవతార మహిమను సగుణ రూపంతో విష్ణువుగా కనుగొంటారు. ఈ భూమిలో అన్నాన్ని, గోవుల్లో పాలను, కట్టెల్లో అగ్నిని ఎలా పొందుతారో అలాగే యోగ మార్గంలో ఆత్మజ్ఞాన విధులు బుద్ధి చేత నిన్ను ఈ విశ్వంలో చూస్తారు. మేము ఏ ఆశ్రయము లేక చాలా విధాలుగా కృంగిపోయాము. చిట్ట చివరికి నిన్ను దర్శించాము. ఇక మా కష్టాలు తీరినట్టే. మా కోరిక తప్పక నెరవేరుతుంది. ఇప్పటి మా పరిస్థితి ఎలా ఉందంటే, మిక్కిలి వేడిమితో కూడిన కార్చిచ్చులో కాలిపోతున్న ఏనుగుల గుంపు ఉప్పొంగుతున్న నదిలో నీటిని చూసినట్టుగా సంతోషంగా ఉంది. ఓ విశ్వసాక్షి, నీకు మేము కొత్తగా చెప్పవలసింది ఏముంది? నీకు తెలుసు కదా, లోకాన్ని అంతటినీ నిరంతరం చూస్తూ ఉంటావు నీవు. నీ పాదదర్శనం మాకు శుభాలను కలిగిస్తుంది. అగ్నిలోని విస్ఫులంగాల్లాగా నేను, లోకపాలకులు, ఈ దేవతలు అందరం నీలోని అంశాలమే. ఈ విధంగా బ్రహ్మాదులు స్వామివారికి విన్నపం చేశారని చెప్పి శుకుడు పరీక్షిత్తుతో ఇలా చెప్పాడు. ఈ విధంగా బ్రహ్మాది దేవతలు స్తుతించగా సంతోషించిన వాడై పులకరించిన శరీరాలు కలిగిన వారు, అప్పుడే కష్టాల నుండి గట్టెక్కిన వారు, ప్రేమపాత్రులు, ప్రారబ్ధమనే భయంకరమైన సముద్రాన్ని చిలకడానికి కోరికతో ఉన్న దేవతలను చూచి నిండుగా మేఘగంభీర స్వరంతో ఇలా అన్నాడు. ఓ బ్రహ్మ, ఓ ఇంద్ర, ఓ రుద్ర, ఓ దేవతోత్తములారా, దానవులతో ఈ సమయంలో పోరాటం లేకుండా స్నేహంతో బ్రతకటమే తగిన పని. అది ఎలా అంటే, తనకు ఎప్పటికి బలం సిద్ధిస్తుందో అందాక శత్రువును చూస్తూ కూడా ఎలుకను గమనించకుండా పాము ఎలా దాక్కుని ఉండి ఒక్కసారి పైన పడుతుందో అలాగే తమ ఉనికిని సంరక్షించుకోవాలి. దేవతలారా, ఒక మార్గం ఉంది. తొలుత అమృతాన్ని ఉత్పాదనం చేయటానికి ప్రయత్నించటం తగిన పని. ఎందుకంటే అమృతం తాగిన ప్రాణులకు దీర్ఘాయుస్సు కలిగి మృతిలేని రీతిగా బ్రతుకగలుగుతారు. స్వామి పాలసముద్రం ఎలా చిలకాలో చెబుతున్నాడు. క్షీరసముద్రంలో అన్ని విధాలైన తృణాలను, లతలను, ఓషధులను దండిగా సంపాదించి వేయండి. మందర పర్వతాన్ని కవ్వంగా, వాసుకుని కవ్వపు తాడుగా సిద్ధం చేసుకుని వెంటనే నా సహాయంతో మీరందరూ జాగ్రత్తగా చిలకండి. మీదట దాని ఫలితం లభిస్తుంది. పాపచింతన కలిగిన దానవులు చాలా దుఃఖాల పాలవుతారు. మీరు ఇబ్బంది పడకుండానే అన్ని సంపదలు పొందుతారు. సముద్రంలో విషం పుడుతుంది. మనసులు వికలం చేసుకుని భయపడి పారిపోకండి. ఎన్నో వస్తువులు పుడతాయి. వాటి కోసం కోరికలు, కినుకలు వద్దు అని ఆదేశించిన వాడై ఆద్యంతరహితుడు, నాశరహితుడు అయిన శ్రీ మహావిష్ణువు ఈ విధంగా వారిని ఆజ్ఞాపించి మాయమయ్యాడు. అంతా బ్రహ్మ, రుద్రుడు దేవతలను వీడ్కొని తమ తమ స్వస్థానాలకు వెళ్ళిపోయారు. ఇక దేవతలు యుద్ధం చేయటానికి ఇష్టపడక బలిచక్రవర్తిని చేరి స్నేహంగా ఉంటూ నమస్కారాలు పెడుతూ కానుకలిస్తూ అతడు దేవద్వేషి అని తెలిసినా వాడికి అనుకూలంగా ఉంటూ సేవలు చేశారు. ఇలా బలహీనులుగా, తనకు వశవర్తులుగా మంచితనం నటిస్తూ సేవిస్తున్న దేవతల్ని కసి పెరిగి రాక్షసులు చంపేద్దామని ముందుకు రాగా రాజనీతి తెలిసిన బలిచక్రవర్తి నేర్పుతో వారిని వారించాడు. ఆ విధంగా చంపడానికి సిద్ధమైన రక్కసి మూకను నివారిస్తూ బలిచక్రవర్తి ఇలా చెప్పాడు. శత్రువులు వెరచి శరణు వేడినప్పుడు పరాక్రమవంతులు తమ పౌరుషాన్ని చూపరాదు, సమయాన్ని గమనించాలి. అందువల్ల మీరు దేవతలపై మీ బాహుబలాన్ని ప్రకటించరాదు. కొలువు కూటంలో దేవతలు బలిచక్రవర్తిని చుట్టుముట్టి సేవించినారు. అన్ని లోకాల రాజ్యాలను గెలుచుకున్న వైభవంతోనూ దేవతా వీరులను ఓడించిన గర్వంతోనూ బలిచక్రవర్తి సుఖంగా ఉండినాడు. మంచి మంత్రి వలె దేవేంద్రుడు ఓదార్పు మాటలతో బలిచక్రవర్తికి శాంతి కలిగించినాడు.
అంతేకాక సంబరుడు, అరిష్టనేమి, త్రిపురాసురులు, జంభుడు, హయగ్రీవుడు, నముచి, తారకుడు, బాణుడు, విప్రచిత్తి, శకుని, విరోచనుడు, ప్రహేతి, మయుడు, మాలి, సుమాలి, కుంభుడు, నికుంభుడు, పౌలోముడు, కాలకేయులు, నివాత కవచులు, వజ్రదంశ్రీ మొదలైన రాక్షసులతో వినయము విధేయత కలిగి స్నేహం చేసినాడు. అక్కా చెల్లండ్ర బిడ్డలమైన మనకు పగ తగదు. కలిసికట్టుగా పనిచేసి ఎదురు లేకుండా బ్రతుకుదాము. మనకింక విరోధాలు వద్దు. విరోధం వల్ల ఇదివరలో ఇబ్బంది పడినాము. ఇకపై రాక్షసులకు దేవతలకు బలిచక్రవర్తియే రాజు. మనమందరూ ఆయన ఆజ్ఞకు కట్టుబడి ఉందాము. మన కులాలు రెండూ బాగుపడే ఉపాయం చెబుతాను అంటూ పాలసముద్రాన్ని మథించాలనే సంగతి తెలిపినాడు. దేవతల సమూహానికి ఇంద్రుడు, రాక్షసుల సమూహానికి బలిచక్రవర్తి నాయకులై ఐకమత్యంతో గొప్ప పూనికతో అమృతాన్ని సంపాదించడానికి నిశ్చయించుకొన్నారు. అందరూ కలిసి వడివడిగా మందర పర్వతం దగ్గరికి వెళ్ళినారు. దేవదానవులు దేవతాశిల్పి అయిన త్వష్ట పదును పెట్టిన త్రవ్వు గోలలతో మందర పర్వతాన్ని కొంత త్రవ్వినారు. రోకండ్లను లోనికి చొప్పించినారు. పొడుగాటి త్రాళ్లతో బిగించి చుట్టినారు. ఆ కొండను మెల్లగా కుళ్ళగించి చేతులతో గట్టిగా పట్టి కదిలించినారు. తమ తమ బిరుదులు ప్రకటించుతూ గావు కేకలు వేస్తూ బలాన్ని ఉపయోగించి పెరికి పెళ్ళగించి పైకెత్తినారు. బలమైన తమ చేతులతోనూ తలలతోనూ భుజాలతోనూ జారకుండా కొండను ఎత్తుకొన్నారు. మెల్లగా అడుగులు వేసినారు. బరువు ఎక్కువగా ఉంది, జాగ్రత్తగా పట్టండి అంటూ చురుకుగా ఆ కొండను సముద్రం వైపుకు మోసుకొని తీసుకొని వచ్చినారు. మందర పర్వతాన్ని మోయడానికి దేవదానవులకు శక్తి చాలకపోయింది. ఆశ్చర్యకరంగా ఆ కొండ ఉరిగి నేల మీద పడిపోయింది. అప్పుడు కొందరు మరణించినారు, కొందరు నలిగిపోయినారు, కొందరు భయంతో పరిగెత్తినారు. విష్ణువు దగ్గరకు ఎందుకు పోయినాము? మైకంతో ఎందుకు ఈ పనికి పూనుకొన్నాము? ఈ కొండను ఎందుకు పెకిలించి తెచ్చినాము? చాలామంది చావడం ఎందుకు జరిగింది? ఈ పనికి భగవంతుడు ఎందుకు నియోగించినాడు? మన వంటి వారికి ఇటువంటి పనులు సాధ్యమా? అతడు రాకుండా ఎందుకు నిర్లక్ష్యం చేసినాడో, ఎందుకు మరచిపోయినాడో? ఇలా అనుకుంటూ దేవదానవులు మందరం పడిపోయినందువల్ల కలిగిన కష్టాన్ని ఓర్చుకోలేక దుఃఖపడినారు. అన్నింటిలోనూ వ్యాపించి ఉండే విష్ణువు వారి ఆపదను తెలుసుకొన్నాడు. ఆ స్వామి గరుడునిపై కూర్చొని దయతో నిండినవాడే గదను ధరించి కోటి సూర్యుల కాంతితో వారి ముందు ప్రత్యక్షమైనాడు. ఓహో, భయపడకండి అన్నాడు. బంతివలే ఆ కొండను నెరుపుతో చేతపట్టుకొని ఆడించినాడు. దయామృతం నిండిన చూపులతో వారిని కాపాడినాడు. విష్ణువు దేవదానవుల సేవలు అందుకొన్నాడు. సముద్రం వద్దకు కొనిపొమ్మని గరుడునికి ఆజ్ఞ ఇచ్చినాడు. గరుడు ఆ పర్వతాన్ని విష్ణువును మూపుపై దాల్చి ఆటంకం లేకుండా ఎగిరిపోయినాడు. ఓ రాజా, ఆ సమయంలో గరుడు సముద్రం గట్టుకు వచ్చి విష్ణువును మందర పర్వతాన్ని అక్కడ దించినాడు. భక్తితో స్వామికి నమస్కరించి స్తోత్రం చేసి తన నివాసానికి వెళ్ళిపోయినాడు. ఆ సమయంలో, ఓ రాజా, ఆ తరువాత దేవాసురులు సర్పరాజైన వాసుకిని పిలిపించారు. అతనితో మంచి మాటలు మాట్లాడి అమృతంలో నీకు భాగమిస్తామని చెప్పి అతన్ని ఒప్పించి తమ చేతులతో నెమ్మదిగా ఆ వాసుకి శరీరాన్ని నిమిరి, నీవు తప్ప ఈ పనికి ఎవరయ్యా తగినవారు, ఒప్పుకో అని అతన్ని ఒప్పించి మందర పర్వతాన్ని బాగా చదునుగా చేసి వాసుకి పడగల్ని పట్టుకొని శరీరాన్ని ఆ కొండకు చుట్టారు. అమృత సముద్రాన్ని కలసంగా తీర్చారు. బాగా ఆలోచించి పంచెలు పైకి ఎగగట్టి జుట్లు ముడివేసుకొని ఆ రెండు గుంపుల వారు కలిసి చిలకటం ప్రారంభించారు. ఆ తరువాత శ్రీహరి దేవతలు ఆ వాసుకి పడగల్ని పట్టుకోవడానికి సిద్ధపడుతుండగా రాక్షసులంతా చేరి అతిశయంతో ఇలా మాట్లాడసాగారు. మీరంతా స్వచ్ఛంగా ఉండే పడగల్ని పట్టుకొని చిలుకుతుంటే మేము తోకను పట్టుకోవడమా? మేము కూడా పౌరుషం కలవారమే. మీలాగా మేము తపస్సు, బలము, చదువు, పౌరుషం కలిగిన వాళ్లమై ఉండి నీచమైన ఈ పనికి ఎలా ఒప్పుకుంటాం? మాకు పడగలే ఇవ్వండి అన్నారు. అని పలుకు రాక్షసులను చూసి శ్రీహరి ఆశ్చర్యంగా వారిని చూసి సరే అలాగే అంటూ పడగను వదిలివేశాడు. రాక్షసులు నవ్వుతూ గెలిచినట్టు కేకలు పెట్టారు. దేవతలు వినయంగా తోకను పట్టుకున్నారు.
ఇలా ఎవరెవరు ఏ చోట నిలబడి లాగాలో నిర్ణయం చేసుకొని దేవతలు తోకను రాక్షసులు పడగలను పట్టుకొని ఆ క్షీరసాగరం మధ్యలో పర్వతాన్ని ఉంచి మిక్కిలి పూనికతో అమృతం కోసం చిలుకసాగారు. ఆ సమయంలో వాసుకి గట్టిగా వదలండి వదలండి అని కేక పెట్టాడు. అడుగున ఏ ఆధారమూ లేకుండా ఉంచటం చేత అధిక భారానికి ఆ పర్వతం బుడబుడమని ధ్వని చేస్తూ సముద్రంలో మునిగిపోయింది. దాన్ని చూచి సమస్తము గడగడ వణికిపోసాగారు. దాని బరువు చాలా ఎక్కువ కావటం చేత బలవంతులే అయిన దేవదానవుల బలం ఆ పనికి చాలలేదు. వారు పౌరుషహీనులయ్యారు, చాలా సిగ్గుపడ్డారు, బలహీనులై సముద్ర తీరాన పడిపోయారు. ప్రబలమైన విధిని దాటడానికి ఎవరికీ సాధ్యం కాదు కదా. శ్రీహరి అలా సముద్ర జలాల్లో మునిగిపోతున్న ఆ కొండను, చింతాసాగరంలో మునిగిపోతున్న దేవతల్ని చూచి సముద్ర మధ్యంలో వారందరూ చూస్తుండగా విష్ణుదేవుడు దేవతలపైన ప్రేమ వెల్లడి కాగా ఒక మహాకూర్మ రూపాన్ని ధరించాడు. అది 1,00,000 యోజనాల వెడల్పు కలిగి మిక్కిలి కఠినమైన డిప్ప కలిగినది. సమయం వస్తే బ్రహ్మాండాన్ని అంతా తినివేయగల పెద్ద గుహలాంటి నోరు దానికి ఉంది. సకల చరాచర జీవరాశులన్నింటినీ తనలో ఇముడుచుకోగల పెద్ద పొట్ట ఉంది. ప్రపంచం మీద మరో ప్రపంచం పడి ఆగినా కదలని పెద్ద పెద్ద కాళ్ళున్నాయి. లోనికి బయటికి వచ్చిపోయే పెద్ద మూతి ఉంది. తామరల్లాంటి కన్నుల జంట ఉంది. తాబేలుగా మారిన శ్రీహరి సముద్రంలోకి తేలికైన ఒక ముత్యపు చిప్పలాగా ప్రవేశించాడు. అవలీలగా అడుగున ఉన్న మందర పర్వతాన్ని, మహాసర్పమైన వాసుకిని ఒకేసారి పైకెత్తాడు. దాన్ని చూచి ఇంద్రాది దేవతలు తలలు ఊపుతూ బాగు బాగు, అమ్మ బాబోయ్ శ్రీహరి, నీకే శరణు అంటూ నమస్కారాలు పెడుతూ జయ జయ ధ్వానాలు చేశారు. ఆ ధ్వనులు భూమిలో, దిక్కులలో, ఆకాశంలో మారుమోగాయి. ఈ విధంగా శ్రీహరి చిలికే వారిలో తాను ఒకడయ్యాడు. సముద్రం అనే మజ్జిగ కడవకు కుదురు తానే, కవ్వము తానే, రాటకట్టే తాడు, కవ్వపు తాడు తానే. ఆహాహా, శ్రీ మహావిష్ణువు లీలలు అతనికే తెలుసు. సముద్రాన్ని కడవగా, పర్వతాన్ని కవ్వంగా చేసి చిలకడానికి, లక్ష్మిని అమృతాన్ని సంపాదించడానికి ఒక్క శ్రీ మహావిష్ణువు తప్ప మరొక శక్తిమంతుడు ఉన్నాడా? గొల్లల బ్రతుకు తక్కువైందేమీ కాదు. ఎందుకంటే పాల సముద్రాన్ని గొల్లలలాగానే దేవతలు హరి చిలికారు. అంచేత దేవతలు గొల్లలయ్యారు. శ్రీహరి తాను గొల్ల అయ్యాడు. అమృతాన్ని దేవతలు, లక్ష్మిని శ్రీహరి పొందారు. ఈ విధంగా విష్ణువు సహాయంతో సముద్ర మథనం ప్రారంభించిన దేవతలు, రాక్షసులు కవచాలు ధరించారు. దట్టీలు కట్టుకున్నారు. బట్టల్ని పిరిచుట్లు చుట్టుకున్నారు. చేతులు చరుచుకున్నారు. భుజాలు రాసుకున్నారు. లేవండి లేవండి, రండి చిలకటం మొదలుపెట్టండి అంటూ హెచ్చరికలు చేశారు. వేగంగా పెరుగు చిలికే గొల్లపల్లె గోపాలకుల్లాగా సముద్రం నడుమ కవ్వంగా ఉండే మందర పర్వతానికి తాడైన పాము తలా తోకా పట్టుకొని మధింపసాగారు. వారి పెద్ద పెద్ద కేకలతో బ్రహ్మాండం నిండిపోయింది. గుబగుబమని శబ్దిస్తూ కవ్వపు కొండ గిరగిరమని తిరుగుతుండగా దాని వేగానికి భుగభుగమనే శబ్దాలు ఆకాశం నిండాయి. లెక్కకు మిక్కిలిగా ఉన్న చుక్కలతో ప్రతిఫలిస్తూ ఆపాలమీగడ తేటలోని కాంతి నిండిన తుంపరల పరంపరలు పైకి ఎగిరాయి. తమ చేతులతో గట్టిగా పట్టుకొని క్రమక్రమంగా తిరుగుతున్న ఆ వాసుకి పడగలలో నుండి పుట్టిన భయంకరమైన విషాగ్ని కీలల వల్ల వారికి దాహం వేసింది. అయినా పట్టు వదలకుండా వారు మథనం కొనసాగించారు. సముద్ర తీరంలోని కొండ మల్లెపూల గుత్తుల నుండి వెదజల్లబడుతున్న స్వచ్ఛమైన మకరందాల గుబాళింపును మోసుకు వస్తున్న పిల్లగాలులు వారి దేహాలపై పట్టిన చెమటల్ని తాకగానే ఆ చెమటలు ఎగిరిపోయాయి. ఒకరినొకరు పరిహసించుకుంటూ, గొప్పలు చెప్పుకుంటూ, భళి అని మెచ్చుకుంటూ, ఇలా కాదు అలా అని అంటూ అసూయాగ్రస్తులై ఒకరి మీద ఒకరు స్పర్ధతో సముద్రంలో అటూ ఇటూ ఊగుతున్న మందర పర్వతం యొక్క భ్రమణం వల్ల పుట్టిన ఘుమ్ ఘుమ్ అనే శబ్దము, ఆ వాసుకి నోటి నుండి బయటపడుతున్న భయంకరమైన బుసబుసలు, పెద్దదైన ఆ పర్వతాన్ని సముద్రంలో ఉంచి చిలకటం వల్ల గుంపులు గుంపులుగా ఒదిగిపోతూ పైకి ఎగరడానికి వీలుకాక భయపడిన తాబేళ్లు, ఎండ్రకాయలు, పాములు, మొసళ్ళు, పెద్ద చేపలు, తిమింగలాలు, హంసలు, చక్రవాకాలు, కొంగలు, కప్పలు, బెగ్గురు పక్షులు చేస్తున్న ఆర్తనాదాలు కలిసి మూడింతలు కాగా సురాసుర వీరులు చేస్తున్న అట్టహాసాలు, గర్జనలు, పెడబొబ్బలు నాలుగింతలు కాగా 10 దిక్కుల గోడలు మొత్తినట్లు పేట్లు రేగి రాలిపోయాయి.
ఒకడిని మించి మరొకడు వేగంగా చిలుకుతూ అసూయతో పౌరుషాలు పలుకుతున్నారు. అమృతం కోసం ఉబలాట పడసాగారు. కొత్త వస్తువుల పుట్టుక కోసం ఎదురు చూస్తున్నారు. ఇంకా ఎంతసేపు చిలుకుదాం అని శ్రీహరిని అడిగారు. ఎడతెగని ఆశతో పట్టిన పట్టు వదలకుండా మథింపసాగారు. ఆ క్షీరసాగరంలో అలా నిరంతరము గిరగిరమంటూ ఆ పర్వతం తిరగగా ఆ శబ్దం బ్రహ్మాండ భాండమంతా నిండిపోయింది. బ్రహ్మదేవుడి చెవులు కూడా గింగురుమన్నాయి. ఇంకా ఏం చెప్పాలి? ఆ సమయంలో ఆ సముద్రం మధ్యలో సర్పరాజు తోక తల పట్టుకుని దేవతలు రాక్షసులు చోట్లు మారుతూ తొందరగా లాగుతుండగా మందర పర్వతం సముద్రంలో ఎడమ నుండి కుడికి, తరువాత కుడి నుండి ఎడమకు తిరుగసాగింది. అలా ఆ పర్వతాన్ని ఉంచి సముద్రాన్ని చిలకగా అందులో ఉన్న పక్షులు, తాబేళ్లు, మొసళ్ళు, పాములు సుళ్ళు పడి చీకాకు పడ్డాయి, తొట్రుపడ్డాయి, గట్లపై పడ్డాయి, ఎగిరి బయటపడ్డాయి, పొర్లి పడుతున్నాయి. ఓ రాజా, అలా దేవతలు రాక్షసులు తమ చేతులతో తిప్పడం వల్ల తిరుగుతున్న ఆ మందర పర్వతం పుట్టించిన రాపిడి వల్ల ఆ కూర్మరాజు వీపు ధరత ఏమాత్రం తగ్గలేదు. ఆ తరువాత అంతలోనే అల్లకల్లోలమైన ఆ సముద్రంలో నుండి హాలాహలమనే విషయం కోలాహలమైన అగ్నిజ్వాలలతో బయటపడింది. దాన్ని చూసి భయపడి సురాసురులు వాసుకుని వదిలిపెట్టి పారిపోయారు. అలా పుట్టిన హాలాహలం ప్రళయకాలంలో రుద్రుని నేత్రాగ్నికి 100 రెట్లు భయంకరంగా ఉంది. కల్పాంతంలో పుట్టే అగ్నికి 1000 తీవ్రంగా, ప్రళయకాల సూర్యాగ్నికి 1,00,000 రెట్లు అధికంగా, తేరి చూడరానిదిగా ఉంది. ప్రళయరాత్రిలో మెరిసే మేఘాల నుండి కురిసే పిడుగుల్లాగా భయంకరంగా ఉంది. భగభగమని పంచభూతాలు ఒక్కసారిగా మండినట్లుంది. భుగభుగమనే పొగలతో, చటచటమనే నిప్పు కణాలతో, ధగధగమనే పెనుమంటతో పటపటమంటూ ఆ మహావిషాగ్ని ఆకాశానికి ఎగిసింది. దిక్కులన్నిటా వ్యాపించింది. పైకి బయళ్లలోకి ఎగిసిపడింది. మందర పర్వతాన్ని దాటిపోయి సముద్రంలో 4 వైపులా అలుముకొని గట్లను దాటుకొని దేవదానవులకు తగిలి కొండ గుహల్లో చిక్కుపడిపోక ఎత్తైన కులపర్వత శిఖరాలలో నిప్పులు జరిగింది. అడవుల్ని తగలబెట్టింది. పొదరెండ్లలోని పూలగుత్తుల్ని బూడిద చేసింది. గ్రామాలను బూడిద చేసింది. నదీనదాలను నాశనం చేసింది. దిగ్గజాల కుంభస్థలాలపైకి సోకింది. సూర్యగోళాన్ని, నక్షత్రాలను అణగదొక్కింది. మహర్లోకాన్ని మసిచేసింది. పై లోకాలకు తీగలు సాగిపోయింది. చుట్టుముట్టుకుని కమ్ముకొని బ్రహ్మాండం పీలిపోయేలా విస్తరించింది. పాతాళలోకంలో వేళ్లు పాకింది. దాన్ని ఆపడానికి ఎవరికీ చేతగాని తీరులో లోకాలలో అన్నింటా తానే అన్నట్టు వ్యాపించింది. జింకలాగా గెంతింది, పాములాగా పాకింది, సింహంలాగా దూకింది, పక్షిలాగా ఎగిరిపోయింది, ఏనుగులాగా కదలకుండా నిలబడింది. లోకాలలో గగ్గోలు పుట్టించింది. ఆ పెనుమంటల వేడిమికి తట్టుకోలేక దేవతలు కొందరు భస్మమయ్యారు. రాక్షసులు కాలి నేల రాలారు. చుక్కలు రాలిపోయాయి. కిన్నెర దంపతులు రూపు మాసిపోయారు. గంధర్వుల విమానాలు కాలిపోయాయి. సిద్ధుల గుంపులు చెదరిపోయాయి. గ్రహాలు సంకటంలో పడ్డాయి. ఋషుల తాటాకు గుడిసెలు కాలిపోయాయి. నదులు ఎగిరిపోయాయి. సముద్రాలు ఇంకిపోయాయి. అడవులు మాడి మసి అయ్యాయి. పట్టణాలు బావురుమన్నాయి. పురుషులు చొక్కిపోయారు. పుణ్యస్త్రీలు పొగిలి పొగిలి ఏడ్చారు. కొండలు బద్దలయ్యాయి. జీవరాశులన్నీ మాడి బూడిదయ్యాయి. లోకాలన్నీ వేడిమితో వేగిపోయాయి. దిక్కులు కలత పొందాయి. చెట్లు తలకిందులయ్యాయి. నేలలు ముక్కలు చెక్కలయ్యాయి. అకాలంలో ప్రళయం వచ్చి పడ్డట్టు అయ్యింది. ఆ మహావిషాగ్నికి అడ్డం పోయి నిలువరించి దాని బారు నుండి జగత్తును కాపాడే మహనీయులెవరూ లేకపోయారు. ఆలుబిడ్డలనే తేడా లేకుండా అందరూ చచ్చిపోయారు. ఆ సమయంలో అప్పుడు బ్రహ్మాది దేవతలంతా కైలాసానికి వెళ్లారు. ఆ మహేశుని మందిరం ముందు చేరారు. ద్వారపాలకులు అడ్డగించగా తొలగండని చెప్పి లోనికి వెళ్లారు. దుఃఖంలో ఉన్న భక్తుల్ని ఆదుకోవడంలో వేగిరపడే ఆ లీలామహిమాన్వితమైన పరమేశ్వరునితో, స్వామి శరణు శరణు, మా మొర విను, మనస్సులో మా మీద కృప కలిగి మా మనవిని చేకొనవయ్యా, దయతో చూడవయ్యా అంటూ ఆయన్ని చూశారు. దయామయుడైన శివుడు ఆ సమయంలో దక్షిణి కుమార్తె సతీదేవితో కైలాసంలో ప్రమత్త గణాలతో కూడిన నిండు సభలో ఉన్నాడు. అయినా దేవతలు దీనులుగా రావడాన్ని గ్రహించి స్వామివారికి వెంటనే దర్శనం ఇచ్చాడు. అప్పుడు ప్రజాపతులు శివునికి సాష్టాంగపడి స్తుతులతో ఇలా ప్రార్థించారు. ఓ భూతాత్మ, భూతేశ, భూతభావన రూప, దేవా, మహాదేవా, దేవతల చేతే నమస్కరింపదగిన వాడా, నీకు నమస్కారము. ఈ లోకాలకు అన్నింటికీ ప్రభువు నీవే. బంధమోక్షాలకు రెండూ నీ వలనే కలుగుతాయి. ఆర్తులకు శరణకోర తగ్గ తండ్రివి నీవే.
బుద్ధిమంతులు నీపై ఆసక్తితో పూజిస్తారు. సకల జగత్తును సృష్టించి పోషించి నశింపచేస్తావు. నీవే బ్రహ్మ, విష్ణు, శివులన్న పేరుతో వ్యాపించి ఉన్నావు. అతి రహస్యమైన బ్రహ్మతత్వము నీవే. నీవు సదసత్తులకు అతీతమైన వాడివి. నీవు శక్తిమంతుడివి. శబ్ద బ్రహ్మవు నీవే. జగదంతరాత్మ నీవే. సకల జగత్తుకు ప్రాణాధారము నీవే. పరమేశ్వర, అన్ని లోకాలు నీలోనే పుడతాయి, నీలోనే నివసిస్తాయి, నీలోనే నశిస్తాయి. నీ ఉదరం సకల భూతరాశికి నివాసం. పరమేశ, నీ ముఖమే అగ్ని. జీవాత్మ పరమాత్మల కలయికే నీ ఆత్మ. కాలమే నీ గతి, భూమే నీ పాదం, వాయువే నీ శ్వాస, వరుణుడే నీ నాలిక, దిక్కులే చెవులు, స్వర్గమే నాభి, సూర్యుడే నీ దృష్టి, నీరే నీ వీర్యం, సముద్రాలే నీ గర్భం, ఆకాశమే శిరస్సు, ఓషధులే వెంట్రుకలు, పర్వతాలే ఎముకలు, చంద్రుడే మనస్సు, వేదాలే నీ ధాతువులు, ధర్మశాస్త్రమే నీ హృదయము, ఉపనిషత్తులే నీ 5 ముఖాలు. నీ రూపం పరతత్వం. స్వయం జ్యోతివి నీవు. సకలానికి మూలం నీవే. ఓ మహాదేవ, కొందరు నీ ఉన్నావంటారు, కొందరు లేవంటారు. కొందరు నీవు నిర్గుణుడివి అంటారు. మరి కొంతమంది నీవు ఉన్నావో లేవో అని సందేహపడుతూ ఉంటారు. దేవాధిదేవ, దీనరక్షక, పురాణ పురుష, చంద్రచూడ, సర్వరూప, ఆలోచిస్తే ప్రాణం, ఇంద్రియాలు, ద్రవ్యగుణాలు అన్నీ నీ స్వభావంలోనే ఉన్నాయి. కాలము, యజ్ఞము నీవే. సత్యము, ధర్మము, ఓంకారము, మోక్షము నీవే. అన్నింటికీ ఆధారం నీవే. నీవే వేద రూపుడివి. సత్వరజస్తమో గుణాలు నీకు నేత్రాలు. నుదుటి కంటి మంటతో యమాదులనే అవలీలగా కాల్చిన నీకు మన్మథుడు కానీ, త్రిపురాసురులు కానీ, కాలకోటం కానీ ఒక లెక్కలోనివి కావు. ఇవేవి నీకు హాని కలుగచేయవు. ఓ ఫాలనేత్ర, త్రిమూర్తులకు, త్రిలోకాలకు, త్రికాలాలకు మూలం నీవే. మొదట భేదాలతో కనిపించి తుదకు అభిన్నంగా ఏకమాత్రంగా ప్రకాశించే పరబ్రహ్మ తత్వం నీవే. ఓ స్వామి, సదసద్రూపమైన ఈ సకల చరాచర జగత్తు నీలోనే ఉంది. బ్రహ్మాదులు కూడా నిన్ను స్తుతించడానికి భయపడి పెదవులు విప్పరు. అలాంటప్పుడు మేము నిన్ను పట్టుపట్టి స్తుతించడానికి ఎంతటి వాళ్ళం? పరమేశ్వర, దేవతలు, రాక్షసులు తమ బాహుబలంతో పాలసముద్రాన్ని చిలుకగా అందులో నుండి హాలాహలమనే విషం పుట్టి ప్రపంచాన్నంతా కోలాహలం చేస్తుంది. దాన్ని ఎవ్వరూ ఆపలేకుండా ఉన్నారు. నీవు దయతో దాన్ని అవలీలగా పరిగ్రహించి ప్రాణికోటిని కాపాడవా ప్రభు? పరమేశ్వర, లోకుల కష్టాల్ని తొలగించడానికి, ఐశ్వర్యాన్ని, విజయాన్ని ప్రసాదించడానికి, క్రూరుల్ని నాశనం చేయడానికి చక్కగా నీవే తగినవాడివి. నీకన్నా మాకు ఇంకోటి తెలియదు. నీకన్నా గొప్పగా లోకాల్ని రక్షించగలవారు ఎవరూ లేరు. లోకాలన్నిటికీ ప్రభువు నీవే. ఇతరులు ఎవరున్నారు? ఇలా స్తుతిస్తున్న దేవతల్ని చూసి సకలభూత సమవర్తి అయిన శివుడు తన సతితో ఇలా అన్నాడు. పార్వతి, లోకాలు పడుతున్న దుఃఖాన్ని చూస్తున్నావా? సముద్రంలో పుట్టిన హాలాహలం సృష్టించిన విషాగ్ని గురించి వింటున్నావా? ప్రభువైన వాడు ఆర్తుల బాధల్ని పోగొట్టాలి. అది ప్రభువుల లక్షణం. దీనివల్ల కీర్తి కూడా లభిస్తుంది. మగువ, ప్రాణభయంతో ఆశ్రయం కోరి వచ్చిన ప్రాణులను కాపాడటం ప్రభువుల కర్తవ్యం. ప్రాణాలు నీటి బుడగల్లాగా క్షణభంగురాలు. కనుకనే ఉత్తములు ఇతరుల్ని కాపాడటానికి, తమ ప్రాణాలను సమర్పించడానికి వెనుదీయరు. సులభంగా ప్రాణదానం చేస్తారు. ఇతరులకు ఎవడు మేలు చేస్తాడో వాడు పంచభూతాలకు పరమాప్తుడు అవుతాడు. పరహిత సాధనమే పరమధర్మం. పరహితునికి ఈ లోకంలో అసాధ్యమైనది ఏదీ ఉండదు. ఓ కమలాక్షి, హరి సంతోషిస్తే అన్ని లోకాలు సంతోషిస్తాయి. కనుక హరి, జగత్తు సంతోషపడేలా ఈ విషయాన్ని అదుపు చేయడమే మంచి పని. పద్మముఖి, ఇప్పుడే హాలాహలాన్ని దండిస్తాను. తీయని చిన్న పండు రసాన్ని తాగినట్టు తాగేస్తాను. జీవలోకాన్ని అంతటినీ కాపాడుతాను. నీవు చూస్తూ ఉండు అని శివుడు పలుకగా సతీదేవి, స్వామి, మీ మనస్సుకు తగినట్టు నిర్ణయించుకోవచ్చు అని పలికింది అని చెప్పగా సుఖమహర్షిని పరీక్షిత్ ఇలా అడిగాడు. ఆ సమయానికి తగినట్టుగా లోకానికి మేలు కలుగుతుందని శివుడు సరే అన్నాడు అనుకో. భయంతో దేవతలు, స్వామి, విషాన్ని మింగివేయండి అని
కోరారే అనుకో. బ్రహ్మాదులు తమను కాపాడమని శివ లే లే అని అన్నారే అనుకో. ఇదంతా కన్నులారా చూసి కూడా తన భర్తను ఈ భయంకర విషాగ్ని జ్వాలలను తినండి అని ఆ ఉమాదేవి ఎలా చెప్పింది అని పరీక్షిత్తు అడగగా శుకుడు ఇలా చెప్పాడు. తింటున్నవాడు తన భర్తని, తింటున్నది విషమని, తింటే లోకానికి మేలు అవుతుందని తెలిసిన పార్వతి మింగివేయండి అన్నది. ఆ తల్లికి ఆ స్వామి కట్టిన మంగళసూత్రం మీద ఎంత నమ్మకమో. తన చుట్టూ దేవతలంతా మూగి జయ జయ ధ్వానాలతో పెద్దగా కేకలు వేస్తూ ఉండగా గంభీరమైన కంఠధ్వనితో హూంకరిస్తూ ఒరే లోకద్రోహి ఎక్కడికి పోతావురా అంటూ తన ఎర్రని చేతులతో సర్వత్రా వ్యాపించిన ఆ విషాగ్నిని ఒకచోట చేర్చుకుని ఒక ముద్దలాగా మార్చుకుని నేరేడు పండును తిన్నంత సులభంగా విలాసంగా ఆరగించాడు. ఆ ప్రచండ విషాన్ని శివుడు ఆరగిస్తున్న సమయంలో ఆ మహావిషాగ్నిని రమ్మని పిలిచినప్పుడు ఆ వేడికి పాములు కదిలిపోలేదు. సమీపిస్తున్నప్పుడు ఆ మహాదేవుని దివ్యదేహానికి చెమట కూడా పట్టలేదు. దాన్ని నిమ్మళంగా ముద్దగా చేస్తున్నప్పుడు ఆ విషప్రభావంతో కళ్ళు ఎర్రబడలేదు, చంద్రుడు కందిపోలేదు. దాన్ని నోట్లో వేసుకుని తిని మింగినప్పుడు నోరు ఎండిపోలేదు. తన కడుపులో అన్ని లోకాలు ఉంటాయని శివుడు స్మరించుకుని తాగితే లోపలున్న లోకాలు భస్మమైపోతాయని లోపలికి పోకుండా తన గొంతులోనే జాగ్రత్తగా కదిలి పొర్లిపోకుండా నిలుపుకున్నాడు.